దేవునామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయం తెలియజేసుకుంటున్నాను. ఏమైనా దేవుని వల్ల ఈ రీతిగా కూడుకోవడం అనేది దేవుని యొక్క అనాది సంకల్పం. దేవుని చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఈ భూమి మీద మనం జరిగించడానికి దేవుడు ఒకరి నుండి ఆయా జాతి వారిగా ఈ భూమి మీద నడిపించాడు. కాబట్టి భూమి మీదకి వచ్చినటువంటి మనందరము దేవునిలో ఉన్నటువంటి ఆయన యొక్క గుణలక్షణాలను మన జీవితాల్లో కనపరచాలి. దేవుడు ఏదైతే మనల్ని చేయమని చెప్పాడో దాన్ని క్రీస్తుని ధరించుకున్నటువంటి వారిగా మనం చేయవలసినటువంటి బాధ్యతలు మనకు క్రీస్తుని ధరించుకున్నటువంటి వారిగా మనం చేయవలసినటువంటి బాధ్యతలు అది క్రైస్తవులకి. మరి క్రైస్తవులుగా లేకుండా దేవుని ప్రజలుగా ఇశ్రాయేలీయులుగా అనబడినటువంటి దేవుని జనాంగానికి కూడా కొన్ని నియమాలు దేవుడు ఇచ్చాడు. వాటిలోనే ఎన్నో ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశంలో నుండి విడిపించినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి ఒక పండుగను ఆచరించుట విషయంలో ఆయన చెప్పినటువంటి మాటలను మనం చూద్దాం. వారు దాన్ని అనుసరించారు. మరి కొంతకాలానికి మళ్ళీ ఆపేశారు. మళ్ళీ దాన్ని అనుసరించినట్టుగా మనకు బైబిల్లో దేవుడు రాయించాడు. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనల్ని వాళ్ళు పండుగను ఆచరిస్తే మనల్ని ఏం ఆచరించమన్నాడో దేవుడు కొన్ని మాటల్లో మనం బైబిల్ గ్రంథంలో నుండి లేఖనాలను చూద్దాం. పర్ణశాలల పండుగ గురించి కొంత విషయాన్ని మనం ఈ దినాన నేర్చుకుందాం. లేవీయులకు రాసినటువంటి గ్రంథము, లేవీ గ్రంథము 23వ అధ్యాయం. జాగ్రత్త వినండి, చదవలేని వాళ్ళు. 23వ అధ్యాయం 33 నుండి 36 వచనాల వరకు. 23వ అధ్యాయము 33వ వచనం నుంచి 36 వచనాల వరకు చూద్దాం. మరియు యెహోవా మోషేకు తాను సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులతో ఇట్లను ఈ 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ జరపవలెను అంటాడు. ఎప్పుడు జరపాలని చెప్తున్నాడు? మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను. ఎవరితోట? ఇశ్రాయేలీయులతో, అంటే దేవుణ్ణి అనుసరించినటువంటి తన ప్రజలతో ఇలా అను అని చెప్పి వారి మీద నాయకుడిగా ఉన్నటువంటి మోషేతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏమని అన్నాడు? ఇట్లను అన్నాడు. ఏమన్నా చూడు, ఈ 7వ నెల, అంటే నెలలు ఎన్ని నెలలు ఉంటాయి? మొత్తం సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. 12 నెలల్లో 7వ నెల 15వ దినమున, అంటే 15వ రోజున, 7వ నెల 15వ రోజున, తర్వాత 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను అంట. ఎన్ని దినాలని చెప్పాడు? 7 దినాలు జరపాలంట. 7 దినాలు. ఎన్నో నెలలో? 7వ నెల 15వ దినమున, అంటే 15వ దినమున మొదలుకొని 7 దినాల వరకు, అంటే 15, 7 ఎన్ని అవుతున్నాయి? 22 దినాలు. 22 దినాలు అయితే, అంటే 7వ నెలలో 22వ దినము వరకు, 15వ దినము నుండి 22వ దినము వరకు ఈ పండుగను చేయాలి. ఈ పండుగను ఎందుకు చేయాలంట? దేవుడు రాయించాడు, మోషేతో చెప్పించాడు.
ఎవరికి చెప్పించాడు? ఇశ్రాయేలీయులకు చెప్పించాడు. పిల్లరా, దేవుని జనాంగానికి, దేవుని ప్రజలకు ఆయన తెలియజేశాడు. ఇదిగో మీరు పండుగ చేయాలి, ఈ విధంగా పండుగను ఆచరించాలి అని చెప్పి ఇశ్రాయేలీయులతో చెప్పినట్టుగా మనం చూడగలం. ఇకపోతే ఆ పండుగ దినంలో ఏమేమి చేయాలో మనం చెప్తున్నాడు. చూద్దాం. 40వ వచనం చదవండి. 36 వరకు చదువు ముందుగా. 36 వరకు ఆలోచి, 33 నుంచి 36 వరకు. 34 చదువు, 33 అయిందిగా. పర్ణశాల పండుగను జరపాలి. ఎలా జరపాలో చెప్తాడు కదా. వాటిలోనంట ఈ 7 దినాల్లో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు ప్రతి వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. చాలండి. ఇక్కడ నుండి చూస్తే ఒక్కొక్క రోజు ఏమేమి చేయాలో చెప్తున్నాడు. జీవనోపాధి అయినటువంటి ఏ పని చేయకూడదంట. తర్వాత ఏమంటాడు? 7 దినములు 7 దినాలు కూడా హోమం చేయాలన్నాడు. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా యెహోవాకు హోమార్పణ చేయవాలి. చాలండి. ఈ 7 దినాలను ఒక్కొక్క దినాన ఒక్కొక్కటిగా చేయాలని ఇశ్రాయేలీయులకు దేవుడు మోషే ద్వారా నియమించాడు. ఇవి ఎందుకు చేయాలన్నాడు? అసలు ఈ పండుగను ఎందుకు ఇచ్చాడు? పండుగను ఎందుకు ఇచ్చాడు ఈ ఇశ్రాయేలీయులకు అని మనం ఆలోచిస్తే 23వ అధ్యాయంలో 23వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మనం బైబిల్ టు బైబిల్ ఆన్సర్, అంటే బైబిల్లోనే ఆన్సర్ని చూడాలి, మన నోటి మాటలు కాకుండా. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ ద్రవ్యాన్ని తినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినము మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తము దినము. చాలా ఈ విధంగా 7 దినాలను ఇచ్చి 7 దినాలు కూడా మనము యెహోవాకి ఆయన చెప్పినటువంటి ప్రతి దాన్ని కూడా దేవునికి అర్పించాలి. ఎందుకు అర్పించమన్నాడు? అసలు ఎందుకు చేయమన్నాడు ఈ పండుగను? చేయవలసిన అవసరత ఇశ్రాయేలీయులకు ఎందుకు నియమించాడు దేవుడు అనేటువంటి ఈ విషయాన్ని మనము ఇశ్రాయేలీయుల విషయంలో ఆలోచించాలి. క్రైస్తవుల విషయంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇశ్రాయేలీయులం కాదు. మనం ఇశ్రాయేలీయులమా? మనం ఎవరో క్రైస్తవులం. క్రీస్తుని సురక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మము ద్వారా క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు.
అయితే ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఉన్నప్పటికీ వారు కూడా యేసుక్రీస్తుని నమ్మి క్రైస్తవులుగానే ఉండాలి. అప్పుడు క్రీస్తు రాలేదు కాబట్టి వారు ఇశ్రాయేలీలుగా ఉన్నారు. ఇశ్రాయేలీల చరిత్రలో దేవుడు వారికి నియమించినటువంటి వాటిలో ఒక పండుగగా పర్ణశాల పండుగ గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఇశ్రాయేలీలకు నియమించింది, క్రైస్తవులకి కాదు. క్రైస్తవులకి ఏమి నియమించాడో ఇశ్రాయేలీలకు నియమించినటువంటి ఈ పండుగను చూస్తూ తర్వాత క్రైస్తవులకు ఏమి నియమించాడో మనం చూద్దాం. చూసినట్లయితే ఈ యొక్క పర్ణశాల పండుగను ఎలా చేయాలంట? చెట్లను, పండ్లను, చెట్ల తుప్పలను ఇవన్నీ కూడా తీసుకొని రావాలని చెప్తున్నాడు. 42వ వచనం చూద్దాం. అదే 23వ అధ్యాయము 42వ వచనం నుంచి 44వ వచనాల వరకు చదవండి. 42 నుంచి 44. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వాని పర్ణశాలలో నివసింపజేసినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. నేను మీ దేవుడైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలుకు యెహోవా నియమించిన కాలమును తెలియజేయుచుండెను. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. ఎన్ని దినాలంట? 7 దినములు మీరు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దమ్మ పండ్లను, ఈత మట్టలను, గుంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నీరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహింపవలెను. ఇవన్నిటిని తీసుకొని రావాలంట. ఈ చెట్ల కొమ్మలను, పండ్లను, ఈత మట్టలను, గుంజి చెట్ల కొమ్మలను ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి 7 దినాలు కూడా ఏం చేయాలంట? యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఆ విధంగా ఉత్సాహం చేయాలంటున్నాడు. ఆనందించాలి, దేవుణ్ణి ఆరాధిస్తూ సంతోషించాలన్నాడు. పర్ణశాలల పండుగను జరిగించాలి. ఏంటి పర్ణశాల అంటే? ఇవన్నీ తీసుకొచ్చి ఒక పర్ణశాలలు కట్టి దానిలో ఉండాలి అంటున్నాడు. ఎందుకు ఉండాలని నియమించాడు తర్వాత చూద్దాం. ఏటేటా 7 దినములు సంవత్సరం అంటే 7 దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఇశ్రాయేలుకి నిత్యమైనటువంటి కట్టడ. మళ్ళీ దేవుడు వద్దు అని చెప్పేంత వరకు జరిగించాలి. ఇశ్రాయేలుకి ఇది నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును ఇది జాగ్రత్తగా వినాలి మీరు. ఇది జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయం. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపజేసి తిని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరూ పర్ణశాలలలో నివసింపవలెను. చాలండి. ఇది దేనికి నియమించారని చెప్తున్నాడు? నేను మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి రప్పించినప్పుడు వీళ్ళని ఎక్కడ ఉంచాడంటే దేవుడు పర్ణశాలల్లో ఉంచాడు. నేను రప్పించానని మీ జనులు తెలుసుకున్నట్లు ఈ పండుగను మీరు ఏం చేయాలంటాడు? ఆచరించాలి. ఇశ్రాయేలులో పుట్టినటువంటి వారందరూ కూడా పర్ణశాల పండుగ ఎందుకు జరిగిస్తున్నారు? మా పితరులు, మా తల్లిదండ్రి అని వీళ్ళు అనుకొని తెలుసుకోవాలంట. ఏం తెలుసుకోవాలి? ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, మగ్గిపోయారు, కొరడాలతో కొట్టబడ్డారు, దున్నబడ్డారు, ఎంతో హింసకు గురయ్యారు.
అయితే వారిని మోషే ద్వారా దేవుడు రప్పించాడు. దేవుడు మా ప్రజలను, మా పితరులను రప్పించాడని ఇశ్రాయేలీయుల జనము ప్రబలుతున్న కొద్ది వారు తెలుసుకోవాలని ఈ పర్ణశాలల పండుగను దేవుడు పెట్టాడు. అర్థమైందండి? ఈ పర్ణశాలల పండుగను ఎందుకు పెట్టాడంటే దేవుడు చేసిన కార్యాన్ని ఇశ్రాయేలీయుల ప్రజల్లో ప్రబలుతున్న కొద్ది వాళ్ళకు తెలియటకు, వాళ్ళకి తెలియపరచుకోవటకు ఈ పండుగను ఆచరించాలని దేవుడు చెప్పాడు. ఇక రాను 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 ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మర్చిపోయారు. కీర్తన గ్రంథంలోకి వచ్చే వరకు వాళ్ళు మర్చిపోయారు పిల్లలు. దేవుడు ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, సముద్రాన్ని దాటించాడండి. ఎర్ర సముద్రాన్ని దాటించిన ఆ విషయాన్ని కూడా మర్చిపోయారు. దాహానికి వేసినప్పుడు, నీళ్లు లేనప్పుడు బండతో మాట్లాడమంటే బండను ఏం చేశాడు? కొట్టాడు. అయినప్పటికీ బండ నుండి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగినటువంటి ఇశ్రాయేలీయులకు ఆకలి అయినప్పుడు దేవుడు ఏం చేశాడు? మన్నాను కురిపించాడు ఆకాశం నుండి. మళ్ళీ ఆకలి లేదు. ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా నడిపించాడో మీరు ఆలోచిస్తే, వారు ఏ దుస్తులైతే వేసుకొని ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి బయటికి వచ్చారో అదే దుస్తులతో మళ్ళీ పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి ప్రవేశించేంత వరకు కూడా వారి బట్టలు మాయలేదు. వారు ఎత్తెతున్నా కొద్ది, వారు ఎదుగుతున్నా కొద్ది వారికి దుస్తులు తక్కువ అవ్వలేదు. అవి కూడా పెరిగిపోయాయి. చెప్పులు కూడా పెరిగిపోయాయి. ప్రతిదీ కూడా ఏది ఖరాబ్ అయిపోలేదండి. అంటే దేవుడు ఆ విధంగా ఇశ్రాయేలీయులను ప్రేమించాడు. నా పిల్లలు మగ్గిపోవుట నాకు ఇష్టం లేదని, తన పిల్లలు బానిసత్వంలో మగ్గిపోతుంటే వారిని దేవుడు ఒక నాయకుడిని వారి నిమిత్తం పుట్టించి ఆ ప్రజల్లో నుండి, ఆయన మోషే, ఆ మోషే ద్వారా తన ప్రజలను దేవుడు విడిపించాడు. ఎలాంటి మానసత్వం నుండి విడిపించాడో ఈ విషయాన్ని ఇశ్రాయేలీయుల ప్రజలు ప్రబలుతున్న కొద్దీ మరిచిపోతారు. కాబట్టి వారు తెలుసుకోవాలని ఈ పర్ణశాలల పండుగను దేవుడు పెట్టినట్టుగా మనం చూడగలం. కాబట్టి ఇంకా కొన్ని మాటలు మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మనం చూడవచ్చు పిల్లల. సంఖ్యాకాండం చూడండి ఒకసారి. 29వ అధ్యాయం 12 నుంచి 16 చదవండి. మంచిగా చదవండి కరెక్ట్గా. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు. 29వ అధ్యాయము 12వ వచనం నుంచి 16 వచనాలు. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును కాక యెహోవాకు పైన సువాసన గల దహన బలిగా ఏం చేయాలో చూడండి. ఇక్కడ 13 కోడెదూడలను, 2 పొట్టేళ్లను, ఏడాది అయిన 14 గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో గోధుమ పిండిని నైవేద్యముగా ఆ 13 కోడెదూడలలో ప్రతి దూడతో 2 పొట్టేలుతో 2 10వ వంతులను ఆ 14 గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక 10వ వంతును పాప పరిహార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను అన్నాడు. ఒక్కొక్క దినాన ఏమేమి చేయాలో ఇశ్రాయేలులకు చెప్పాడు. ఒక్కొక్క దినాన ఎన్ని బలులు ఇవ్వాలి, ఏమి నైవేద్యం పెట్టాలి. ఆ బలులతో పాటు చివరిగా చూసే వరకు ఏం చేయమంటాడు? ఒక మేక పిల్లను బలిగా ఉంటాడు. పొట్టేళ్ళు
తర్వాత ఒక మేక పిల్లను బలిగా ఇవ్వాలి. ఒక మేక పిల్లను బలిగా ఇవ్వాలి. ఇకపోతే మళ్ళీ ఇంకా కొద్ది కింద చెప్తాం. 17వ వచనం నుంచి 17 నుంచి 19. రెండవ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, ఇది రెండవ దినము, దాని పానార్పణమును గాక మీరు నిర్దోషమైన 12 కోడెదూడలను, మీ పొట్టేళ్లను, 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున పొట్టేళ్లతోను గొర్రె పిల్లలతోను వాటి నైవేద్యములను అనార్పణములను పాప పరిహార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపాలి. ఇది రెండవ దినం. ఇదే విధంగా 7 దినాలు చూసుకుంటూ పోతే కొన్ని వేల సంఖ్యలో వస్తున్నాయి పొట్టేలు, మేకపిల్ల, నైవేద్యము. మరి ఇవన్నీ ఎలా ఆచరించారు అంటే అప్పుడు భూ సంపద ఇశ్రాయేలీయులకు ఎక్కువగా ఉండేది. తర్వాత మేకలు ఉండేవి, గొర్రెలు ఉండేవి, పశువులు ఉండేవి. ప్రతిదీ చాలా అత్యధికంగా దేవుడు వారిని ఇశ్రాయేలీయుల్ని ఆశీర్వదించాడు. కాబట్టి వారిని కోరినప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు అనేకులు ఏం చేస్తున్నారంటే పిల్లరా, మనం ఈ విషయాన్ని తెలుసుకున్నది, ఈ పండుగ గురించి తెలుసుకుంటున్నాం. పర్ణశాల పండుగని వింటున్నారా, ఈ పండుగని ఆ పండుగని, పండుగలను చాలామంది ఆచరించేవారు ఉన్నారు. అయితే ఈ పండుగ క్రైస్తవులకు చెప్పలేదు. పండుగలు క్రైస్తవులకి అపచారంగా ఇచ్చాడు. అర్థందా? పండుగలు ఇశ్రాయేలీయులకు చెప్పాడు దేవుడు. ఇశ్రాయేలీయులు చేయవలసినటువంటి పండుగను పిల్లరా మనము ఆచరిస్తున్నారు. క్రైస్తవులుగా ఆచరించకూడదు. ఇశ్రాయేలీయులు అయితే వారికి దేవుడు ధన సంపదనిచ్చాడు, తర్వాత పశు సంపదనిచ్చాడు, గొర్రె పొట్టేలను ఇచ్చాడు, మేక పిల్లలను ఇచ్చాడు. ఆయనకు నైవేద్యంగా పెట్టమన్నాడు, హోమార్పణం చేయమన్నాడు. వాళ్ళు చేశారు. ఎందుకు చేశారు అంటే ఇకపోతే ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి వారందరూ, ప్రబలుతున్నటువంటి వారందరూ తెలుసుకోవాలని, దేవుడు చేసినటువంటి కార్యాన్ని వారు తెలుసుకోవాలని దేవుడు ఈ విధంగా ఈ పర్ణశాల పండుగను జరిపించమన్నాడు. ఇప్పుడు పండుగలు చేస్తున్నారు. బాప్టిస్ట్ చర్చిలలో చేస్తారు, సిఎస్ఐ చర్చిలలో చేస్తారు, రోమన్ క్యాథలిక్ చర్చిలలో చేస్తారు. ఈ పండుగలు ఇశ్రాయేలులకు చెప్పారు కానీ క్రైస్తవులకు చెప్పలేదు. కాబట్టి క్రైస్తవులుగా చేయకూడదు. క్రైస్తవులు ఏం ఆచరించమన్నాడో తర్వాత చూద్దాం. ఇంకా కొన్ని వచనాలు చూద్దామా? 29వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. ఏమి చదువుతూ మీకు అర్థమైంది. తొందర చాలు. నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఇది 3వ దినం. జాగ్రత్తగా నిర్దోషమైన 11 కోడలను, 2 పొట్టేళ్లను, ఏడాదిమైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యములు పానార్పణములను పాప పరిహార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 4వ దినమున ఇదే విధంగా చూసుకుంటూ పోతే మొత్తం చూసినట్లయితే 46 కోడెలు, 17 పొట్టేళ్ళు, 119 గొర్రెలు, ఈ విధంగా లెక్కలోకి వస్తున్నాయి. 7 దినాల్లో చేయవలసినటువంటి, వీళ్ళు ఆచరించవలసినటువంటి బలులు ఇవ్వాల్సినటువంటివి అన్నమాట. కానీ ఇన్నిటిని బలులు ఇవ్వాలి. ఇప్పుడు పండుగను ఆచరిస్తున్నామని పర్ణశాల పండుగ రోజు పండుగను ఆచరిస్తారు బాప్టిస్టులు. వాళ్ళు వీళ్ళు బలులు ఇస్తారా? మరి ఎందుకు ఇవ్వట్లేదు? పర్ణశాల పండుగ అంటే ఇలా చేయాలని చెప్తున్నాడు కదా దేవుడు, అవునా కదా? చెప్పినప్పుడు మరి వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. అంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఏదో పండుగను ఆచరించేది ఎందుకు ఆచరిస్తున్నారు వీళ్ళు అని అంటే, అప్పుడు అన్నీ తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా దేవుని సన్నిధికి అన్నీ తీసుకురావాలి అనేది, దేవుని సన్నిధి తీసుకురావాలి, దేవుని సన్నిధిలో ఇవ్వాలి, దాని యాజకుడు తీసుకోవాలనే ఉద్దేశాన్ని బట్టి బోధిస్తున్నారు తప్ప ఇది ఇశ్రాయేలీయులకు చెప్పారు, ఈ పండుగను మనం ఆచరించొద్దనే విషయాన్ని మాత్రం ఇప్పుడున్నటువంటి సేవకులు చెప్పట్లేదు. పండుగ పేరు మీద
కానుకలను లేకపోతే నైవేద్యాలను వాళ్ళు ఇచ్చిన దాన్ని తీసుకోవాలనే ఆలోచనే తప్ప పండుగను ఆచరించద్దు. పండుగ అది ఎలా ఉందంట, ఛాయలా ఉంది. పండుగ ఛాయగా ఉందంట, కానీ నిజస్వరూపం ఎలా ఉంది? నిజస్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది అంటాడు. నిజస్వరూపం ఎక్కడుందంట? క్రీస్తులో ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక అనుకుంటాను, ఒకసారి చూడండి 2వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 16వ వచనం పండుగ విషయంలో అంటాడు. పండుగ అమావాస్య విషయంలో నైతే అని చెప్తుంటాడు అక్కడ. కరెక్టేనా? చూడండి, అదే ఉందా? కాబట్టి అన్నపాన విషయంలోను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములోను మీకు తీర్పు తీర్చనెవరికి అవకాశం ఇవ్వకుండవలెను. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజ స్వరూపం ఎక్కడుందంట? చూసారా? ఇవి రాబో వాటి ఛాయే, నీడలాంటివి. వాటిని ఆచరించకూడదు. ఏదో దండుకుంటేందుకు తప్ప ఇప్పుడు చేసేది వాటిని చేయకూడదండి. పర్ణశాల పండుగ అదని ఇదని. క్రీస్తుని ధరించుకున్నావు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ చేస్తున్నారని, క్రిస్మస్ విషయంలో ఆ దినాన అనేక మందికి సువార్త ప్రకటించవచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని బట్టి అందరూ జరిగిస్తున్నారు, కొంతమందిగా ఆచరిస్తున్నారే తప్ప పండుగగా ఆచరించమని మాత్రం బైబిల్లో చెప్పబడలేదు. ఆ దినాన అనేకులు ప్రపంచ మొత్తంలో కూడా సెలవు దినంగా ప్రకటించింది కాబట్టి ఆ దినాన వస్తారని దేవుని వాక్యం ప్రకటించవచ్చని మనం గుళ్ళు తెరిచిపెట్టి వాక్యాన్ని ప్రకటిస్తున్నామే తప్ప ఈ విధంగా ఈ మెయిన్ చర్చిలు ఏవైతున్నాయో ఆ చర్చిలలో జరిగేటటువంటిదంతా కూడా ఇశ్రాయేలీయులు చేసినటువంటి పద్ధతుల్లో చేయాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఆచరించేది వీరు ఏది ఆచరించట్లేదు. పండుగ చేస్తావు, నైవేద్యం పెట్టాలని, బరువులు ఇవ్వాలని ఇస్తున్నారా? ఏ సంఘంలో, ఏ చర్చిలో ఇస్తున్నారా? బరువులు ఇవ్వట్లేదు. అంటే ఎందుకు? దాన్ని దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. తీసిన తర్వాత మరి నువ్వు పండుగ ఎందుకు ఆచరిస్తున్నావు? ఇంకా అవసరం లేదు. అందుకే ఎన్నింటిని పెట్టాడో మనం చూసాం. తర్వాత రాను ఇశ్రాయేలీయుల విషయంలోనికి మనం వెళ్ళినట్లయితే చూద్దాం. ఇశ్రాయేలీయుల విషయంలో ఆలోచిస్తే ఇంకొన్ని నియమించినటువంటి రాష్ట్రంలో నేమియా గ్రంథంలో చెప్తున్నాడు. 8వ అధ్యాయం 14 నుంచి 18 వచనం చదవండి. కొన్ని మాటలు చదివిస్తాను. నేమియా గ్రంథం 8వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు. మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలలో నివాసం చేయవలనని రాయబడి ఉండుట కనుగొనెను. ఏం చేయబడుట రాయబడి ఉందని కనుగొన్నాడంట. మోషే రాసినటువంటి గ్రంథములోనంట ఈయన ఏముందని తెలుసుకున్నాడు? పర్ణశాలల పండుగ ఆచరించాలని, చెయ్యవలనని రాయబడి ఉన్నట్టుగా ఆయన గ్రహించాడట. అంటే ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే రాను రాను ఈ పర్ణశాలల పండుగను మర్చిపోయారు. కాబట్టి మళ్ళీ ఆయన రాసినటువంటి గ్రంథంలో ఈయన చూశాడట. మొదలు చదవండి, స్పీడ్గా చదువు. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా 7వ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసం చేయవలనని రాయబడి ఉంటే కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నింటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను, తమ లోబిలలోను, దేవమందిరపు ఆవరణంలోను, నీటి గుమ్మపు వీధుల్లోను, ఎఫ్రాయిము గుమ్మపు వీధుల్లోను పర్ణశాలలు కట్టుకునేవి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన
సమూహమును పర్ణశాలలో కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినము మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగూ చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషం పుట్టేది. మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర చూసినట్లయితే పిల్లల అంతకుముందు ఇశ్రాయేలు ఏం చేశారంట, మర్చిపోయారు, వదిలేశారు. తర్వాత నూను కుమారుడైనటువంటి యెహోషువ కాలము వచ్చిన తర్వాత మళ్ళీ మోషే గ్రంథములో ఆయన రాసిన దాన్ని చూసి మళ్ళీ ఇశ్రాయేలీయులు దాన్ని ఆచరణలో పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నంత కాలము వరకు కూడా దాన్ని యెహోవా వారికి ఒక కట్టడగా నియమించాడు. ఎందుకు అంటే ఇదిగో దేవుడు మమ్మల్ని ఈ విధంగా విడిపించాడు, ఈ విధంగా మమ్మల్ని రప్పించాడు, బానిసత్వం నుండి విడుదల దయచేశాడనే విషయాన్ని తన ప్రజలకు తెలియజేయాలని దేవుడు వారికి ఒక కట్టడగా ఇచ్చాడు. ఇప్పుడైతే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి మీరు దేన్ని ఇచ్చాడు కట్టడగా? దేన్ని మర్చిపోకుండా ఇచ్చాడు ఒక కట్టడగా? ఈ విషయాన్ని ఆలోచించాలి మనం. క్రైస్తవులకి ఒక నిబంధన ఇచ్చాడు. ఇదిగో ఇది ఒక నిబంధనగా నేను మీకు ఇస్తున్నాను, ఒక నిబంధన ఇచ్చాడు. ఏంటి ఆ నిబంధన? ఇంకా చెప్పాలి, అది కూడా. ఇదే విధంగా క్రైస్తవులకు ఇచ్చినటువంటి నిబంధన ప్రియులరా, ఎప్పుడు జ్ఞాపకం ఉన్నట్లంట. ఎప్పుడు జ్ఞాపకం ఉన్నట్లు ఏం చేయాలన్నాడు ఆయన? ప్రతి ఆదివారమున ఏం చేయాలి? ఆయన బల్లను, ఆయన శరీరమును, ఆయన రక్తములకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలో ద్రాక్షరసములు ఏం చేయాలి? నిత్యము జ్ఞాపకం ఉండునట్లు. ఎందుకు రొట్టెలో పాలు పొందాలి, ఎందుకు ద్రాక్షరసములో పాలు పొందాలని చెప్తున్నాడు అని అంటే మనం చెప్పాలి. ఇదిగో అయ్యా, 2000 సంవత్సరాల క్రితం మొదటి శతాబ్ద కాలంలో యేసుక్రీస్తు ప్రతి వారి నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చి ఆయన పరిశుద్ధుడిగా జీవించి మన పాప పరిహార్థ బలిగా ఆయన బలిగా అయ్యాడు. మనకు రావాల్సిన సమానార్థమైన శిక్షను యేసుక్రీస్తు భరించాడు. లేకపోతే నువ్వు మరణించేవాడివి, నిత్య నరకాగ్నిలో కాలిపోయే వారము. కానీ దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి పంపించాడు. ఇక నీకు ఎన్నటికీ నీ పాపము లేదు. నీ పాపాన్ని ఇక ఏం చేసుకోవద్దన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. క్రైస్తవులుగా మనకిచ్చినటువంటిది ఆయన మనం జ్ఞాపకం ఉంచుకునేటట్టు. ఎనిమిది 12 వచ్చిన తీశారు. ఎవరు తీసుకోవచ్చు? నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రభువును అనుసరించేటువంటి వారిని, దేవుని దగ్గరికి నడిపించబడినటువంటి వారి పాపములను, దోషములను దేవుడు ఇక ఎన్నడనో ఏం చేసుకోడంట? జ్ఞాపకం చేసుకోడు. నువ్వు అనుకుంటున్నావు ఇక నేను పాపిని, కానీ దేవుడే జ్ఞాపకం చేసుకోవట్లేడు. నువ్వెందుకు పాపం అనుకుంటున్నావు? దేవుడు నిత్యము ఉండునట్లు, జాగ్రత్తగా వినాలన్నమాట, నిత్యము ఉండునట్లు పాప పరిహార్థ బలిని అర్పింపజేశాడు ఈ భూమి మీద. నువ్వెప్పుడు పరిశుద్ధుడివే, నువ్వెప్పుడు నీతిమంతుడివే, నువ్వు నిత్య జీవానికి వారసుడివే. ఆ విధంగా దేవుడు క్రైస్తవుల్ని తనకు కుమారులుగా క్రీస్తు ద్వారా స్వీకరించాడు. ఎలాంటి బలి ఇచ్చాడంట యేసుక్రీస్తు వచ్చి చెప్తున్నాడండి. యోహాను హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 15వ వచనం చూడండి. 11:15
వారి దేశము నుండి వచ్చిరో వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం చేసుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి చాలండి. మనం ఎక్కడి నుంచి అయితే తిరిగి వచ్చామో అక్కడికి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి మనం పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయమంటాడంటే క్రీస్తుని జ్ఞాపకం చేసుకోమంటాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే యేసుక్రీస్తు ఏమంటాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు ఎక్కిపోలేడు అన్నాడు. యేసు ద్వారానే వెళ్ళాలి కాబట్టి జ్ఞాపకం చేసుకోమంటాడు. ఇప్పుడు చదవండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వచ్చిన వరకు చదువుతున్నాం. ఖచ్చితంగా 23 అది నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందింది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఈ రొట్టెని తిని ఈ పాత్రలోది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించడం. చాలా చూసినట్లయితే పిల్లరా, చదవబడిన ఈ మాటల్ని క్రైస్తవులకు ఇచ్చాడు. జాగ్రత్త, చదవబడినటువంటి ఈ మాటల్ని క్రైస్తవులుగా మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయుడు అయినప్పటికీ యేసుక్రీస్తుని ధరించుకుంటే ఎవరు? క్రైస్తవుడే. కాబట్టి క్రైస్తవులందరూ ఇప్పుడు ఆచరించవలసింది ఏంటంటే క్రీస్తు శరీరములో క్రీస్తు రక్తములో పాలు పొందాలి. దీన్ని తీసుకున్నటువంటి వారు ఆయన మరణమును ఏం చేయాలట? ప్రచురించాలి, అంటే ప్రకటించాలి. ఇప్పుడు చేయవలసినటువంటి పని, ఇప్పుడు పర్ణశాల పండుగను చేసి ప్రకటించాల్సిన అవసరం లేదు. పర్ణశాల పండుగ ఎందుకు జరిపించారో చెప్పాల్సిన అవసరత లేదు. అది ఇశ్రాయేలీయులకు చెప్పమనేది ఒక కట్టడగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి మోషే ద్వారా ఒకప్పుడు నియమించాడు. వారు బానిసలుగా మగ్గిపోతున్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సమయంలో వారిని విడిపించి వారికి చేసినటువంటి ప్రతి ఆ యొక్క మేలుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు, మేము ఈ దినాన్ని ఇలా బ్రతుకుతున్నామంటే, ఈ దినాన మనం ఇలా ఉన్నామంటే దేవుడు చేసిన మేలు అని వీళ్లకు తెలియజేయడానికి ఈ పర్ణశాల పండుగను దేవుడు ఆచరించమన్నాడు. కాబట్టి ఈ పండుగ ఎందుకమ్మా అని తండ్రిని అడిగినప్పుడు, అరే ఒకప్పుడు ఈ విధంగా మేము అనసలుగా ఉన్నాము, ఐగుప్తు దేశంలో మగ్గిపోయాము, దేవుడు మన ప్రజల నిమిత్తం ఒక వ్యక్తిని పుట్టించాడు, ఆయనే మోషే. ఈ మోషే ద్వారానే దేవుడు బయటికి బానిసత్వం నుండి విడిపించాడు. మేము వస్తూ ఉంటే ఎర్ర సముద్రం మాకు ఎదురయ్యింది. ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలను చేసి మమ్మల్ని దేవుడు బయటికి రప్పించాడు. కాబట్టి రప్పించిన తర్వాత మేము పర్ణశాలల పండుగను మాకు దేవుడు నియమించాడు, మేము జరిగించుకున్నాం. కాబట్టి ఈ విషయాలను మీకు తెలియజేసేందుకే దేవుడు ఈ పర్ణశాల పండుగను చెయ్యమన్నాడు అని చెప్పేటందుకే ఈ పండుగను ఆచరిస్తారు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలీయులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి కొత్తది ఒకటి దేవుడు ఇచ్చాడు. ఉభయులను ఏకం చేశాడు. యేసుక్రీస్తు శిలువ మరణము చేత ఉభయులను ఏకం చేశాడు. ఎవరెవరిని? యూదులని, గ్రీసు దేశస్తులని, అన్యులని, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏకం చేశాడు యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఇక పండుగలు ఆచరించాల్సిన అవసరత లేదు. ఇప్పుడు ఏం ఆచరించాలన్నాడు?
ఇదిగో నా శరీరానికి బదులుగా ఉన్నటువంటి ఈ రొట్టెను నా శరీరముగా ఆచరించాలి. ఈ యొక్క ద్రాక్షారసాన్ని నా రక్తానికి సాదృశ్యంగా ఆచరించండి అని నియమించాడు. పిల్లరా, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంట? మన మరణం వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఎందుకు ప్రచురించాలి? ఇదిగో యేసు మరణ సమాధి పునరుత్థానము చేత ఏం జరిగిందంటే పాప క్షమాపణ జరిగింది. ఈ ప్రతి పాపము నుండి దేవుడు ఏం చేస్తున్నాడంట? మనుషుల్ని ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నాడు. ఈ విషయాన్ని మనకు పుట్టినటువంటి పిల్లలైతేంది, మనకున్నటువంటి తరతరాల్లో రాబోయేటువంటి వారికి మనకు వీలుపడినంత వరకు కూడా ప్రకటించాల్సినటువంటి బాధ్యత క్రైస్తవుడిగా, క్రీస్తుని ధరించుకున్నవాడిగా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొంది మరి క్రీస్తు శరీరాన్ని తిని రక్తాన్ని పానం చేస్తున్నటువంటి ప్రతి వారి బాధ్యతగా దేవుడు ఇప్పుడు నియమించాడు. దీన్ని నువ్వు ఆచరించాలి, అనుసరణలో పెట్టాలి. ఎంతమంది చేస్తున్నాం? వస్తున్నాం, మన పాపక్షమాపణ నిమిత్తం ప్రార్థన చేసుకుంటున్నాం, పశ్చాత్తాపడుతున్నాం, తీసుకుంటున్నాం, నీతిమంతులుగా ఉంటున్నాం, మనం జీవిస్తున్నాం, నిత్య జీవానికి వెళ్తున్నాం. కానీ మన పక్కవారి విషయం ఏంటి? పొరుగు వారి విషయంలో ఏంటి? మన స్నేహితుల విషయంలో ఏంటి? మన కుటుంబంలో ఉన్నటువంటి వారి విషయంలో ఏంటి? ఎవరో ఆలోచించట్లేదండి. ఎవరు ఆలోచించట్లేదు. ఎవరికి వారే నేను రక్షింపబడాలి, నేను నిత్య జీవానికి వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నాం. చాలామంది వెళ్తేనే నిత్య జీవానికి వెళ్తామా? చర్చికి వెళ్తేనే నిత్య జీవానికి వెళ్తామా? వెళ్తేనే వెళ్తావు, వెళ్ళకపోతే వెళ్ళవు. దేవుడు ఒక కట్టడగా పెట్టాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తుని. దేవుడు ఒక కట్టడగా ఇచ్చాడు క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నట్టు. క్రీస్తు యేసులో నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఇక మీదట జీవించమని నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. అంటే ఎంతగా జీవించాడో ఆలోచించండి. ఆయన మాటలు ఆయనలో ఉన్నాయి. నేను క్రీస్తు యేసుని పోలి నడిచిన ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు యేసు నేను పోలి నడిచాను, మీరు కూడా ఏం చేయాలి? నన్ను పోలి నడవండి. దేవుడు అలా ఆలోచించాలి. ఎంతసేపు మన పని ఏంటంటే అక్కడ చెప్తున్నాడు కొలసీలకు రాసిన పత్రికలో ఏమంటాడు తెలుసా? మీరు మీ సొంత పనులనే చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను మీరు చూడరా అన్నాడు. యేసుక్రీస్తు కార్యములను మీరు చూడరా? మనకు నియమించిన కార్యమే అది, మనం చేయాల్సినటువంటి పనే అది. ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం? లోకంలో నుండి వేరుపరచబడి ఎంతోమంది ఉన్నారు వీధుల్లో, ఎంతోమంది ఇళ్లలో ఉన్నారు. మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎందుకు? మనకు దేవుడు పాప క్షమాపణను ఇచ్చి పరిశుద్ధులుగా తీర్చి నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. దేవుడు ఇస్తానన్నాడు, ఇచ్చాడు, అంతే. నమ్మాలి. దాన్ని నమ్మి వచ్చాము. ఈ నమ్మకాన్ని నువ్వు ఇతరులకు కనపరచాలి. దాన్నే నువ్వు కరెక్ట్ అనుసరణలో ఉంచకపోతే మరొకరు నమ్ముతందుకు అవకాశం లేదు. మరి ప్రచురించాలి అన్నాడు. ప్రకటిస్తున్నామా? ఆచరణలో ఉంచాలి. ప్రచురించడం అంటే మరి ఎంతసేపు ఉన్నా మనమే వస్తున్నాం అంటే మనం ఎక్కడ పెట్టట్లేదు, దీన్ని ఆచరణలో పెట్టట్లేదు. అంటే దేవుని పనికి వ్యతిరేకంగా ఉన్నాము. దేవుని పనికి వ్యతిరేకంగా ఉన్నాం. ఎంతసేపు సంతోషం గంతులు గెంతడాలే కాదు. అదేముంది? వాడు అన్నిడు ఎగిరేడు, నువ్వు ఎగురుతావు, ఇంకేముంది అర్థం? వాక్యం మన హృదయంలో భద్రపరచబడి ఉండాలి. వాక్యం ఉండాలి నీలో. వాక్యం ఉంటే నువ్వు ఎవరంట? ఎవరు నువ్వు? వాక్యం ఉంటే ఎవరు అంట? మనం దైవాలు అన్నాడు కదా. వాక్యం ఉంటే ఎవరు అంటే మనం యోహాను సువార్తలో 10:34 నుంచి అంటాడు. వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉండాలనేమో రోమీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. యేసుక్రీస్తు ఇక్కడ చెప్తాడు, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వారితో దేవదూషణ చేయుచున్నామని చెప్పుకున్నారని యేసుక్రీస్తు విషయంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. వాక్యము ఎవరికి వచ్చునో వారు ఎవరంట? దైవాలు, దేవుని కుమారులండి. వాక్యం రావాలి నీకు, వాక్యం ఉండాలి నీలో.
ఎగరడాలు కాదు. అంటే బైబిల్ని చూడాలి మనం. ఎవరో చేశారంటే కాదు, వాడికి తెలియక చేస్తాడు. నువ్వు తెలిసి అదే చేయకూడదు. వివరంగా తెలిసి చేస్తే తప్పు. నీకు తెలియజేసింది ఏంటి? దేవుడు వాక్యం నీలో ఉండాలి. ఆ మాటలు 2 చదివించి ముగిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం చదవండి, 34 నుంచి చదవండి. ఈ విషయాలు తెలుసుకోవాలి మనం. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? లేఖనము నిరార్థకము కానేరదు కదా. చూసారా, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పినాడు. చాలు. అంటే ఏమి రావాలంటున్నాడు? వాక్యము రావాలి పిల్లరా. దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే ఎవరట? దైవాలు, దైవములు, దేవుని కుమారులు అంట. దేవుని కుమారుడిగా ఉండాలనుకుంటున్నావా? దేవుని కుమార్తెగా ఉండాలనుకుంటున్నావా? లేదా మనల్ని మనమే రచించుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం ముగిస్తున్నాను. 10వ అధ్యాయం 8వ వచనం 10:8. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. చాలు. వాక్యం మీలోనే ఉంది, అది మేము ప్రకటిస్తున్నాం, తెలియజేస్తున్నాం. దేవునిలో నుండి వచ్చినటువంటి నీలోనే ఉంది అంటున్నాడు. మనలో ఉంది పిల్లరా. దాన్నే తెలియజేస్తున్నారు, దాన్నే ప్రకటిస్తున్నారు, దాన్ని మనలో పురిగొలుపుతున్నారు. దాని విషయంలో ఆలోచించాలే తప్ప ఇక లోక సంబంధంగా ఆనందకరంగా ఉండడం కాదు. క్రైస్తవుడు అయినందుకు శ్రమలా సుఖమా అని మనం ఒకటి సబ్జెక్ట్ మాట్లాడాలి. శ్రమలే కానీ సుఖం అనేది ఉండదు. క్రీస్తులో నువ్వేం చేయాలి? శ్రమలు వస్తే ఆనందించాలి. క్రీస్తులో అది ఆనందం. లోకపరంగా అందరూ ఆనందించే ఆనందాన్ని కాదు నీకు ఇచ్చే ఆనందం. శ్రమల్లో ఉన్నటువంటి ఆనందాన్ని దేవుడు మనకిచ్చాడు. అది ఎందుకంటే పరలోకానికి, నిత్య జీవానికి తీసుకెళ్లేదిగా ఉంది. కాబట్టి దాని విషయంలో ఆచరణగా పెట్టాలి. యేసు శరీరాన్ని, రక్తాన్ని, యేసు మరణ సమాధి పునరుత్థానాన్ని ఇందు నిమిత్తమే ప్రకటించాలి తప్ప మనం క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తములో పాల్పొంది మళ్ళీ వెనకకు తిరిగి అటువంటి వారిగా ఉండకూడదు. కాబట్టి అన్యోన్య సహవాసం కలిగి ఉంటున్నట యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేయును, పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. అపవాది ఆది నుండి పాపం చేయిస్తున్నాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నారు. ఇక ఇశ్రాయేలు ప్రజల కానుంచి ఆలోచిస్తూ వస్తే వాళ్ళు 10 ఆజ్ఞలను అనుసరిస్తూ ఏదో ఒక ఆజ్ఞలో తప్పిపోయినా కానీ మళ్ళీ ఏం చేసినట్టు? మళ్ళీ తప్పిదంలో పడిపోయినట్టు. 10 ఆజ్ఞల్ని అనుసరించినట్టే. కాబట్టి ఈ విధంగా అనుసరిస్తున్నారు, పడిపోతున్నారు. నా పిల్లలు నశించుట ఇష్టం లేదని దేవుడు ఈ 10 ఆజ్ఞలను అనుసరించి నిత్యము జీవించేటువంటి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించినట్లు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించి మనకు రావాల్సిన సమానార్థమైన శిక్షను యేసుక్రీస్తు పైన వేసి, క్రీస్తు ఏం చేశాడు? ఏ కపటము లేకుండా, ఏ పాపము లేకుండా ఆ ధర్మశాస్త్రాన్ని అంతా తన శరీరమందు అనుసరించి జీవించి ఆయన బలిగా, అర్పణముగా మన నిమిత్తము అర్పింపబడి మనకు నిత్య జీవాన్ని, నీతిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి అనుక్షణం ఈ శరీరం ప్రకృతి సంబంధమైనది కాబట్టి అనుక్షణం అపవాది ఈ శరీరాన్ని పాప సంబంధమైనటువంటి దానిలో పడేస్తుంటే యేసు కార్చిన రక్తధారల ద్వారా దేవుడు ఏం చేశాడు? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆలోచించాలి. నీకు ఎలాంటి ఆలోచన, చెడు ఆలోచన, పాపాన్ని నీకు అపవాది కల్పించినప్పుడు నువ్వు ప్రార్థన చేయగానే
యేసు రక్తంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, యేసు నామములో నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు నువ్వు మళ్ళీ ఏ విధంగా అవుతున్నావు? పరిశుద్ధుడిగా ఉండే అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. పిల్లలు ఆలోచించండి, ఎంత గొప్ప అవకాశం తెలుసా? ఒట్టిగానే నువ్వు ఎవరినో తిట్టేసి లేకపోతే ఏదో ఆలోచించేసి ప్రార్థన చేయగానే ఎలా పరిశుద్ధుడిగా అవుతున్నావు? దేవుడు క్రీస్తు ద్వారా అలాంటి త్యాగాన్ని చేయించాడు. క్రీస్తు పడిన శ్రమలు అంతో ఇంతో కావండి. ఈ రోజున యేసు రక్తములో కడగాల ప్రభు అని ప్రార్థన చేసినట్టే యేసు ఎంత పరిశుద్ధుడిగా జీవించాడో ఒకసారి ఆలోచించు. ఏ పరిశుద్ధతను గురించి నువ్వు ప్రకటించాలనుకుంటున్నావో ఆ ప్రకటనను నువ్వు మార్చుకోకూడదు. ఏ విధంగా నువ్వు నీతిమంతురాలుగా అవుతున్నావో అట్టి నీతిమంతురాలు యొక్క నీ ప్రవర్తనను ఇతరులకు కనపరిచి అనేకుల్ని నీతిమంతులుగా తీర్చే ఒక లక్షణాన్ని నీలో కనపరచాలి. అదే యేసుక్రీస్తు మనలాగా జీవించినట్లయితే మనకి ఈ దినాన్ని నిత్య జీవం ఉండేదా? యేసు ప్రభు చిన్న పాపం చేసినట్లయితే మనకు కూడా నిత్య జీవం లేదు, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళేవాడే కాదు. అంటే ఎంత పర్ఫెక్ట్గా యేసుక్రీస్తు జీవించాడో ఒకసారి ఆలోచించండి. అలా జీవించి ఆయన శరీరం ముందు దున్నబడ్డ, ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడ్డ, ఆయన్ని ఎగతాళి చేసిన ప్రియులరా మన గురించి భరించాడండి. మన గురించి భరించాడు. దీన్ని ఆలోచించట్లేదు మనం. ఆ యేసుప్రభుని నమ్ముకున్నాంలే, సింపుల్గా యేసు నమ్మితే పాపాలు క్షమించబడ్డాయి అనుకుంటాం. కానీ అందరి గురించి ఆయన చనిపోయాడని, అందరికీ పాప క్షమాపణను యేసుక్రీస్తు ప్రచురణ జరిగించాలని, ఆయన మరణ సమాధి పునరుత్థానాన్ని జరిగించాడని ఈ విషయాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత క్రైస్తవునిగా మనకు పెట్టాడు. ఒకప్పుడు ఇశ్రాయేలుని దేవుడు విడిపించి ఈ విషయాన్ని తెలియజేయటం పర్ణశాల పండుగ చేయండి అని అంటే, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనల్ని పాపాల నుండి విడిపించి ఇదిగో నా యొక్క మరణ సమాధి పునరుత్థానాన్ని మీరు ప్రచురించండి. ఎందుకు ఆయన మరణ సమాధి పునరుత్థానం గురించి చెప్తున్నారు అంటే, పాప క్షమాపణ నిమిత్తం నువ్వు ఏ పాపాన్ని చేసావో పుట్టిన కానించి క్రీస్తుని నువ్వు ధరించుకునేటువంటి వరకు, క్రీస్తు నామములను బాప్తిసం పొందేంత వరకు నీకు పాప క్షమాపణ అనేది ప్రచురం అవుతుంది. నువ్వు బాప్తిసం పొందిన తర్వాత నువ్వు పరిశుద్ధుడు నీతిమంతులుగా ఉంటున్నావని ఇది ప్రకటించాలి, ప్రచురించాలని యేసుక్రీస్తు శిష్యులకు చెప్పాడు. ఆ శిష్యుల్లో ఉన్నటువంటి మరి ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పాడు. మరి సంఘంగా కూడుకుంటున్నటువంటి అనేక మంది క్రైస్తవులు ఈ దినాన ఏం చేయాలంటే యేసు మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రచురించాలి, ప్రకటించాలి. ఇది మనకి ఆయన నియమించినటువంటి అక్కడ దీన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత క్రైస్తవులుగా మనకు ఉంది. కాబట్టి మరి పండుగను ఆచరించడం కాదు కానీ యేసు మరణ సమాధి పునరుత్థానాన్ని ఒక ఆచరణగా తీసుకొని అనేకుల పాపముల నిమిత్తము యేసుక్రీస్తు బలయ్యాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. దీనిని హృదయమందు విశ్వసించి నువ్వు నమ్మి బాప్తిస్మం పొందితే నీ ఆత్మ రక్షించబడుతుంది. యుగ యుగాలు సదాకాలం తండ్రి యొద్ద నిత్య జీవంలో పరలోకంలో నువ్వు కూడా ఈ శరీరాన్ని విడిచిపెడితే జీవించి ఉంటావు అనేటువంటి ఈ విషయాన్ని తెలియజేసేటువంటి వారే క్రైస్తవులు. అట్టి క్రైస్తవులుగా ఉండి ఈ పనిలో లేకపోతే వారు క్రైస్తవులు కారు. ఈ పనిలో లేకపోతే క్రైస్తవులు కాదు. ఒకప్పుడు పర్ణశాల పండుగను జరిగించకపోతే ఇశ్రాయేలీయులుగా అనిపించబడలేదు, ఇశ్రాయేలీయులను తెలుసుకోలేకపోయారు. కొంతకాలం పని చేశారు, మళ్ళీ తెలుసుకున్నారు గ్రంథాల్లో రాయబడిన ప్రకారంగా. మరి మనకి ఇప్పుడు చక్కగా యేసు మరణ సమాధి పొందుతారని తెలుసుకుంటున్నాం, నమ్మాం, బాప్తిసం పొందాం, పాపాల నుండి విడిపించబడ్డాం, పరిశుద్ధులుగా యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా ఉన్నాం. మరి ఇప్పుడు యేసు మరణ సమాధి పొందుతారని కూడా ప్రకటించే వారిగా మనం ఉండాలి. అనేకుల్ని నిత్య జీవం వైపు నడిపించే వారిగా మరి అనుక్షణం దినం కూడా మనం ఆయన పనిలో ఉంటూ దేవుని మహిమ కీర్తి తెచ్చే వారిగా ఉంటూ దేవుని దీవెన ఆశీర్వాదాలు చేత ఈ భూమి మీద జీవించేంత వరకు, ఈ భూమి మీద ఈ దేహాలను విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో క్రీస్తుతో పాటు తండ్రి దగ్గర సదాకాలం ఉన్నట్లు ఆయన పనిలో అనుక్షణం ఉండాల్సిందిగా ప్రభు పెట్టుకోవచ్చు. ప్రార్థన చేసుకున్నాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ యేసు మరణ